పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు అక్టోబర్ 13వ తారీఖు. లూకా సువార్త 11వ అధ్యాయము 29వ వచనము నుండి 32వ వచనం వరకు. ప్రజలు అనేకులు అచట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గురుతును కోరుచున్నది. కాని యోనా సూచన కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలయన నీనేవే వాసులకు యోనా సూచన అయినట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడును ఒక సూచన అగును. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలచి వీరిని ఖండించును. ఏలయన ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నీనేవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.